హలో శ్వేత, చెప్పండి మేడం. చెప్పాల్సిందంతా ఆల్రెడీ చెప్పాను. కావలసిన విధంగా నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. అదే మేడం, అసలు ఇదంతా ఎలా ప్లాన్ చేయగలిగారు? మరి వైష్ణవి అంటే ఏమనుకుంటున్నావు? వీళ్ళు ఏ నర్సునైతే పట్టుకుని తనకి కిడ్నీ ఇచ్చింది ఎవరో అని తెలుసుకోవాలని ప్లాన్ చేశారో ఆ నర్సుని నేను డబ్బులతో కొట్టాను. తన ద్వారానే తనకి కిడ్నీ ఇచ్చింది నువ్వని గుండమ్మ వాళ్ళని నమ్మేలా చేశాను. నువ్వు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం ఏంటి మేడం? ఆల్రెడీ నిలబెట్టేసుకున్నాను. వాళ్ళందరూ ఖచ్చితంగా నేనే కిడ్నీ ఇచ్చానని ఎంత బలంగా నమ్ముతున్నారో చూసారా? ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారో చూసారా? ఆహా, ఆ ఆప్యాయతలు ప్రేమలు అలాగే ఉండాలి. నువ్వు మాత్రం ఇక్కడే సెటిల్ అయిపోవాలి. దానికి ఎప్పుడు ఏం చేయాలనేది నేను చెప్తాను. డెఫినెట్ గా మేడం. వాళ్ళందరూ నమ్మారు కాబట్టి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. లేదు, ప్రాబ్లం ఉంది. నీకు ప్రాబ్లం పల్లవి అనే రూపంలో వస్తుంది. పల్లవి ఎవరు? ఎవరైతే నీకెందుకు? అది గుండమ్మని అమ్మా అంటుంది. గుండమ్మ దాన్ని కూతుర్లాగా చూసుకుంటుంది. అదొచ్చిందంటే తనకి తెలుసు నువ్వు గుండమ్మకి కిడ్నీ ఇచ్చిన దానివి కాదు అని. ఎందుకంటే ఒరిజినల్ గా కిడ్నీ ఇచ్చింది ఆ పల్లవియే కాబట్టి ఆ విషయాన్ని అది ఎలాగూ బయటకి చెప్పలేదు. కాని నిన్ను కార్నర్ చేసి నీతోనే నిజాలు బయట పెట్టించే ప్రయత్నం చేస్తుంది. తన విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండు. ఆ పల్లవి తనే కిడ్నీ ఇచ్చానన్న విషయం బయటికి చెప్పలేదు అంటున్నారు కదా మేడం. ఇంకేముంది, ఆల్రెడీ ఈ గుండమ్మ వాళ్ళు నన్ను గట్టిగా నమ్మారు. పల్లవి ఎన్ని తెలివితేటలు చూపించినా, ఎలాంటి నిజాన్ని బయటికి రాబట్టాలని చూసినా నేనేమీ తెలివి తక్కువగా బిహేవ్ చేయను. అవునమ్మా, ఆ నర్సు వల్లే ఈ దేవత నాకు కనిపించింది. అందుకే ఆనందంతో ఇంటికి తీసుకొచ్చాను పల్లవి. నిజానికి తన వల్లే మీ అమ్మ బ్రతికిందమ్మా. తనని కలవడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఓహో, ఇది పిన్ని ప్లానా? ఒక్క నిమిషం అండి, శరణాలయం నుంచి ఫోన్ వస్తుంది, మాట్లాడొస్తాను. ఏమండి, నా కోసం ఇంత సాయం చేసిన అమ్మాయికి ఖచ్చితంగా మనం ఏదో ఒక సాయం చేయాలండి. నీకు నచ్చినంత డబ్బివ్వమ్మా. అవును నాన్న, నేను అదే అనుకుంటున్నాను. ఆ అమ్మాయి పాపం పేదమ్మాయి. ఆ అమ్మాయికి మనం సహాయం చేయాలి. అయ్యో బావగారు, భలేవారే. సాయం అంటే 1,00,000 2 లక్షలు ఇవ్వటమేంటి? అసలు తను చేసిన సహాయానికి మన యావదాస్తి రాసిచ్చినా చాలా తక్కువే. ఏం పల్లవి? కరెక్ట్ గా చెప్పావు వైష్ణవి. నా ప్రాణాలు కాపాడిన దేవత ఆ పిల్ల. ఎంతిచ్చినా తక్కువే. అయ్యో, డబ్బెందుకండి? లేదమ్మా, తీసుకో అమ్మా, పర్వాలేదు. లేదండి, నేను డబ్బుల కోసమే పనిచేయలేదు. ఆవిడ్ని చూస్తే
నాకు అమ్మలాగా అనిపించింది. అలాంటి ఆవిడ బ్రతకాలి అని నేను కిడ్నీ దానం చేశాను తప్ప డబ్బులు ఆశించి కాదండి. అది కాదమ్మా, నువ్వు లేనిదానివి కదా. నేను డబ్బుకి లేనిదాన్నండి, గుణానికి కాదు. వద్దండి. చూడమ్మా, నీ ఆత్మాభిమానం నాకు నచ్చింది. కానీ ఇది నీ కోసం కాదు, మా సంతోషం కోసం. తీసుకో, ఉంచమ్మా. కాదనుకో. ఇది సాయం అనుకోవద్దమ్మా, మేమందరం నీ వాళ్ళం అనుకో. ఈ కుటుంబం నీకిస్తున్న గిఫ్ట్ అనుకో అమ్మా. అమ్మా, ఇక నుంచి నీకు ఎలాంటి అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మాకు చెప్పమ్మా, మేమున్నావమ్మా. నువ్వు అనాథవి కాదమ్మా. నిజంగా మీరందరూ ఎంత మంచి మనుషులండి. సరేనండి, వస్తాను. సరేనమ్మా. వస్తానండి, వస్తాను సార్. ఉంటాను. అమ్మా, నేను కూడా బయలుదేరుతాను. అదేంటి పల్లవి, ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్తానంటావేంటి? ఆ, నీకు కిడ్నీ ఇచ్చిన అమ్మాయి కనిపించిందనగానే తనెవరో చూడాలని వచ్చాను. చూశాను. ఇప్పుడు అర్థమైంది.